హెచ్ఎంపీవీ వైరస్ గురించి అనేక అనుమానాలు ప్రజలందరిలో ఉన్నాయి. సో, చైనా నుంచి కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ చైనాలో హాస్పిటల్స్ పూర్తిగా నిండిపోయి ఉండటము, పేషెంట్స్ కేర్ కోసం చాలా ఇబ్బంది పడటం, ఇది చూసిన వాళ్ళందరికీ కొంత భయాందోళనలు జరగటం సహజమే. అయితే మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెలుసుకోవడం ఏంటంటే, ఇది మొట్టమొదటిసారిగా 2001లో నెదర్లాండ్స్‌లో డిటెక్ట్ అయింది. అంటే సుమారుగా ఒక 23 ఏళ్ల క్రితమే ఇది డిటెక్ట్ అయింది. అంతకు మించి అసలు సీరలాజికల్ టెస్ట్ చేస్తే 1950 నుంచే కొంతవరకు ఈ వైరస్ ఉండుండొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే వైరస్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇది ఎవరికి సంక్రమిస్తుంది? 5 ఏళ్ల లోపల ఉండే పిల్లలందరికీ ఇది యూజువల్‌గా వచ్చేసి ఒక చిన్న జలుబులాగా, దగ్గులాగా వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో ఇది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ డిసీజెస్ ఏవైనప్పటికీ అంటే మనం మామూలుగా జలుబు కలగజేసే వైరస్‌లు అన్నీ కూడా కొంత మేరకు సివియారిటీని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అంటే ఈ జలుబు అనేదాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ని యూజువల్‌గా మనం సీరియస్‌గా తీసుకోం. ఎందుకంటే అది వస్తుంది, మనకందరికీ తెలుసు, జలుబు దగ్గు కొన్ని రోజులు వస్తాయి, తగ్గిపోతాయి, తర్వాత ఆటోమేటిక్‌గా నార్మల్ అయిపోతాం. కానీ కొంతమందికి ఆ జలుబుతో స్టార్ట్ అయ్యి కొంత జ్వరం వచ్చి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది? 100 మందిలో ఒకళ్ళకి ఉంటుంది. 100 మందిలో ఒకళ్ళకి అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటారు. వాళ్ళల్లో కొంతమందికి తగ్గకపోవచ్చు మెడిసిన్స్‌తో. అప్పుడు వాళ్ళని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఆక్సిజన్ అది పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంత ఈ విధంగా ఇలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్నే భారతదేశం అఫీషియల్గా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, భారతదేశంలో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఒక న్యూస్ ఐటమ్ నేను చూసా. వాళ్ళు ఏమంటారంటే, భారతదేశంలో ఇంకా హెచ్ఎంపీవీ వైరస్ లేదు అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక న్యూస్ ఐటమ్ నేను చూశాను. అది కూడా ఇంటర్నెట్లో చూశాను, బేసిక్లీ న్యూస్ పేపర్లో కాదు. సో ఇది నిజంగా అది అంత కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కాదు. ఎందువల్లంటే యాక్చువల్గా 2-3 రోజుల క్రితం బెంగళూరులో 2 కేసులు వచ్చాయని, అలాగే అహ్మదాబాద్లో 2 కేసులు వచ్చాయని ఇది కూడా మనకి న్యూస్ ఐటమ్స్లోనే వచ్చాయి. సో ఇక బెంగళూరులో 2 పిల్లలు, ఒకరికి 2 నెలలు, ఒకరికి 8 నెలలు, 3 నెలలు 8 నెలల పిల్లలు. ఆ 3 నెలల పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా నయమైపోయి డిశ్చార్జ్ కూడా అయిపోయారు. 8 నెలల పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, కోలుకుంటున్నారు. సో ఈ బెంగళూరులో రికార్డ్ అయినటువంటి 2 కేసులు కూడా ఇంప్రూవ్మెంట్, ఒకటి పూర్తిగా ఇంప్రూవ్మెంట్, ఒకటి సగం ఇంప్రూవ్మెంట్, అంటే ఇంప్రూవ్మెంట్ అవుతోంది. ఇంకొక పాప అహ్మదాబాద్లో ఒక పాపకి ఈ వైరస్ పాజిటివ్ వచ్చింది. పాప ఇనీషియల్గా రావడం అప్పుడు కొంచెం బ్యాడ్ కండిషన్లో ఉన్న, వెంటిలేటర్ ఎక్కిన, వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది, ఆ పాప కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా 3 కేసులు ఏవైతే రిపోర్ట్ అయ్యాయి అని చెప్పేసి న్యూస్ ఐటమ్స్లో వచ్చిందో 3 పిల్లలు కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ పూర్తిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎంతో గట్టిగా మనకు కనిపిస్తోంది. ఇది రికార్డ్ అయినటువంటి, రిపోర్ట్ అయినటువంటి కేసులు. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అంటున్నారు ఏదవుతుందో అది అంత నమ్మశక్యంగా లేదు మనకి. ఎందుకంటే 3 కేసులు ఆల్రెడీ రిపోర్ట్ అయ్యి దాని డీటెయిల్స్ కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఇకపోతే హైదరాబాదు వరకు చూసిన ఎంతోమంది పిల్లల డాక్టర్లు, నేను అట్లీస్ట్ 3 పిల్లల డాక్టర్తో నేను మాట్లాడాను. 3 పిల్లల డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఒక పీడియాట్రిషియన్ అయితే వాళ్ళ చేసినటువంటి ప్రాక్టీస్లో ఆల్రెడీ ఈ కేసులు పాజిటివ్ వచ్చిన రిపోర్ట్లు నాకు చూపించారు. సో హైదరాబాద్లో కూడా ఉంది, హైదరాబాద్లో లేదు అని లేదు, హైదరాబాద్లో కూడా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇంకొక పీడియాట్రిషియన్తో మాట్లాడా, వాళ్ళు ఏంటంటే, నేను ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, కోవిడ్ టైంలో ఏం చేసేవాళ్ళు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికైతే అనుమానం ఉంటే అందరికీ వైరస్ టెస్టింగ్ చేసేవాళ్ళు. ఈ తర్వాత అంటే ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చిన ప్రతి చలికాలంలో ఇట్లా వచ్చిన వైరస్ టెస్టింగ్ అంతగా చేయడం లేదు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో చేయట్లేదు, పిల్లవాళ్ళలో, చిన్నపిల్లల్లో చేయొచ్చు కాక చేయట్లేదు. కాబట్టి ఇది వైరస్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది అనడంలో మనకి ఆశ్చర్యం లేదు, డెఫినెట్గా ఉంది, అనుమానం లేదు. నా ప్రాక్టీస్లోనే 2-3 చూశాను. ఆ క్లినికల్ పిక్చర్ అలా ఉంది, నేను వైరస్ టెస్ట్ చేయలేదు నేను బేసిక్లీ. సో హైదరాబాద్లో ఉంది, కానీ ఎవరికి ప్రాణాలు పోవడం లేదు, ఎవరు వెంటిలేటర్లు ఎక్కడం లేదు, ఇంకా సీరియస్ ప్రాబ్లం లేదు. ఏదో వైరస్ వచ్చింది మన తినేస్తుంది అని చెప్పడం, అది అలా చెప్పే వాళ్ళకి నేను ఒక సందేశం అన్నగాని ఒక సలహా ఇస్తున్నాను. ఎవరు, మహాకవి గురజాడ గారు చెప్పారు, సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి సాయపడబోయి, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు.
సో హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటంటే ఇది ఫస్ట్ టైం 2001లో నెదర్లాండ్స్లో డిస్కవరీ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇది దానికన్నా ముందే ఎగ్జిస్టెన్స్లో ఉంది, కానీ నెదర్లాండ్స్లో ఫస్ట్ టైం 2001లో తెలిసింది. కానీ ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనకి రోజువారీగా చాలామందికి కామన్ కోల్డ్ కాఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కామన్ కోల్డ్ కాఫ్ ఎలాంటిదో ఇది కూడా అంతే. సో మనం కామన్ కోల్డ్ కాఫ్ ఇంట్లో వచ్చిన పిల్లలకి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు, మనందరికి వచ్చినప్పుడు భయపడం. సో దానికి దేనివల్ల వచ్చి ఉంటుంది, వేరే ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ వల్ల వచ్చి ఉంటుంది. ఎవరైనా దగ్గినా, ఎవరైనా తుమ్మినా, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదు, మాస్క్ అనేది వేసుకోలేదు, చెయ్యి అనేది అడ్డం పెట్టుకోలేదు అనుకోండి, దాని ద్వారా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎయిర్ ద్వారా మనకు వచ్చేది. అలాగే ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా అలాంటిదే. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి అవేర్నెస్ వల్ల ఈ వైరసెస్ గురించి ఎక్కువ వింటున్నాం కాబట్టి చాలామంది భయపడుతున్నారు. చైనా అనేది దీని గురించి మాట్లాడింది ఎందుకు అంటే, చైనా జనరలీ చాలా ప్రోయాక్టివ్ కంట్రీ. సో దాని గురించి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు చాలామంది చైనాలో ఉన్న వాళ్ళు దీని గురించి మాస్క్ వేసుకొని స్పెషల్ ప్రికాషన్స్ లాగా ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇంట్లో కామన్ కోల్డ్ ఉంటే మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి కామన్ కోల్డ్ ఉందనుకోండి, వాళ్ళ ఫీవర్ వచ్చింది, కామన్ కోల్డ్ ఉంది అనుకోండి, స్కూల్కి పంపించము, లేదా దగ్గర నుంచి ఉండుకొని వాళ్ళకి ఇంట్లో నెబులైజేషను, సెలైనో, ఆవిరి పట్టించడమో, కానీ ఎక్కువ అయిందంటే పీడియాట్రిషియన్స్కి, డాక్టర్స్కి చూపిస్తాము. ఇది కూడా అలాంటిదే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు నుంచి ఉంది. ఇప్పుడు వైరస్ ఇప్పుడు ఎవరికన్నా 1 వీక్ కన్నా ఎక్కువ ఫీవర్ వచ్చింది అనుకోండి, కామన్ కోల్డ్ వల్ల కాఫ్, కోల్డ్, రన్నింగ్ నోస్, ఫీవర్ ఉందనుకోండి, అఫ్కోర్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది కూడా అంతే. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు కూడా మేము కామన్ కోల్డ్కి టెస్ట్ చేసే వైరల్ ప్యానెల్లో ఇది ఉండింది. సో మనం ఇన్ఫ్లుయెన్జా చెక్ చేస్తాము, అడినో వైరస్ చెక్ చేస్తాము, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ చెక్ చేస్తాము. దాంతోపాటు హెచ్ఎంపీ వైరస్ మేము ఎన్నో ఏళ్ళుగా చెక్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా చెక్ చేసేది ఇది కాదు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే 1 వీక్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది ఎందుకు చెక్ చేసుకుంటున్నాం అంటే, దానివల్ల మనకి ఏమైనా సపోర్టివ్ ట్రీట్మెంట్ అవసరమా, కంజెషన్ అనేది ఎక్కువ ఉంది, కొంచెం ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నారు, ఫీవర్కి కానివ్వండి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా, నెబులైజేషన్ ఇవ్వాల్సి వస్తుందా, ఆక్సిజన్ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా అనేది మనం తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా అని దీనికోసం అంటూ స్పెషల్గానే ఇంట్లోనే ఉండి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ కోల్డ్, కామన్ కాఫ్, అందరికీ మనకి ఎప్పటి నుంచి ఉన్న దాంట్లో ఇదొక పార్ట్. మీ వంతు ఫస్ట్ మీరు ఏం చేయాల్సింది, ఇది భయపడద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. మీరు అనుకోవచ్చు కోవిడ్ వచ్చినప్పుడు ఎలా మ్యూటేషన్స్ వచ్చాయో, అంటే ఫస్ట్ వేవ్ గురించి మనకి సెకండ్ వేవ్ గురించి తెలియదు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనకి థర్డ్ వేవ్ గురించి తెలియదు. అలాగా వీటికి మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయా, ఇవంటూ మారుతూ ఉంటుందా, ఈ వైరస్ గ్రో అవుతూ ఉంటుందా, మల్టిప్లై అవుతూ ఉంటుందా, కొత్తది అవుతూ ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. లేదండి, మేము ఇది ఎప్పటి నుంచో చదువుకున్న వైరస్, 2001లోనే దీని గురించి డిస్కవరీ అయింది, దానికన్నా ముందునే దీనికి ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే దీని గురించి మాకు కంప్లీట్గా అవేర్నెస్ అనేది ఉంది. దీని గురించి మాకు ట్రీట్మెంట్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, అన్నీ మాకు తెలుసు. సో డోంట్ వరీ, ఫియర్ అనేది మీరు భయపడక్కర్లేదు. మరీ చిన్నపిల్లల్లో కానీ, మరీ వృద్ధుల్లో కానీ, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళల్లో కానీ ఇది కొంతమేరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో హెచ్ఎంపీవై వైరస్ అనేది చాలా 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 సింపుల్గా వచ్చి తగ్గిపోయే వైరస్. అందులో ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత రెండోసారి దానికి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేయదు. అంటే ఇప్పుడు ఇండియాలో అనేక మందికి ఆల్రెడీ 5 ఏళ్ల లోపలే ఈ వైరస్ వచ్చి ఉంటుందని అంచనా. సో అప్పుడు మనకి మళ్ళీ వచ్చినా కూడా దాని గురించి ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. సో అందువల్లనే దీని గురించి భయాందోళనలు పెద్దగా అవసరం లేదు. ఎందుకు మనం భయపడుతున్నామంటే వ్యాక్సిన్స్ అనేవి ఈ వైరస్కి ఇంకా కనిపెట్టలేదు. ఎందుకు కనిపెట్టలేదు, ఇది అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేసే జబ్బులాగా లేదు కాబట్టి. అంటే దీంతో పోల్చుకుంటే ఇన్ఫ్లుయెన్జా ఇంకా ఎక్కువ ప్రమాదకరమైంది, ఇన్ఫ్లుయెన్జాతో పోల్చుకుంటే కోవిడ్ ఇంకా ఎక్కువ ప్రమాదమైంది. సో ఇది ఇన్ఫ్లుయెన్జా కన్నా తక్కువ ప్రమాదకరమైంది కాబట్టి దీని గురించి దీని వ్యాక్సిన్ కనిపెట్టడానికి అంత తీవ్రమైన రీసెర్చ్లు కానీ జరగట్లే. ఎందుకంటే ఇట్లా నేమ్ ఉన్న వైరసెస్ ఆల్మోస్ట్ 200 వరకు రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. సో ఈ 200 రెస్పిరేటరీ వైరస్లో ప్రతిదానికి వ్యాక్సిన్స్ కనిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఏది ఎక్కువగా మనుషుల్ని ఎఫెక్ట్ చేస్తుందో దానికి మాత్రమే కనిపెట్టడం జరుగుతుంది. ఇది సీరియస్ అయ్యే ఇన్ఫెక్షన్స్లో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్లో సుమారుగా 10 నుంచి 12% వరకు ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి దీనికి మెడిసిన్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి అంత తీవ్రంగా కనిపెట్టడానికి కృషి జరగలేదు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా, హెచ్చరికలు చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కుదిరితే మాస్క్ ధరించడం, లేదంటే కనీసం హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, జలుబు దగ్గు మనకున్నట్లయితే మనం నలుగురిలో తిరగకుండా ఉండటం, తర్వాత మనం దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చెయ్యి ప్రాపర్గా అడ్డం పెట్టుకోవడం. కోవిడ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలే మళ్ళీ తీసుకుంటే సరిపోతుంది. రెస్పిరేటరీ వైరస్కి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో వచ్చినా కూడా ప్యానిక్ అవ్వద్దు. ఒకవేళ టెస్ట్లో కనుక మీకు హెచ్ఎంపీవీ వైరస్ ఉంది అని అంటే ఏదో ఇమ్మీడియట్గా ప్రళయం వచ్చేస్తుందని ఏమి అనుకోవద్దు. 99.9% అది శుభ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏం ప్రమాదం కాదు. కానీ బాగా సీరియస్గా అవుతున్నట్లయితే దగ్గు తగ్గకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ డాక్టర్స్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పినట్లయితే అడ్మిట్ అవ్వండి. కానీ అట్లా అడ్మిట్ అయ్యే అవకాశం హెచ్ఎంపీవీ కాదు, ఆర్ఎస్వీకైనా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జాకైనా ఉంటుంది, లేకపోతే ఏ విధమైన వేరే రెస్పిరేటరీ వైరసెస్తో కూడా అదే విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా అవసరపడితే మనం అడ్మిట్ అవ్వడం ముఖ్యం. కానీ అది మనకి హెచ్ఎంపీవీనా కాదా, ఈ హెచ్ఎంపీవీ వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అని భయపడటం అయితే అనవసరం. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కేసెస్ లెక్క పెట్టుకోవద్దు. ఇండియాలో మొదటి కేసు వచ్చింది, రెండో కేసు వచ్చింది, మూడో కేసు వచ్చింది అని మాట్లాడుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇండియాలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఈ నెంబర్ల లెక్కింపు అనేది ఇప్పుడే తగ్గించేసుకుంటే మంచిది. సో ఎటువంటి ప్యానిక్కి గురి కావద్దు. అట్లని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఎప్పుడు పాటిస్తూనే ఉండాలి. నమస్తే. ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, మనకి యాక్సెస్ ఉన్నంత మాత్రాన మనం అంటే ఇంకోళ్ళని భయపడితే మన గల్లాపట్ట గలగల్లాడుతుంది అనుకోవడం అనేది అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. మనం ఎదుటి వాళ్ళకి సాయపడి వాళ్ళ భయాన్ని తగ్గించి మనం చేసేది ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప అసలే భయపడే వాళ్ళని ఇంకా భయపడటం వల్ల మనకి లాభం లేదు. మన మంచి జరగదు, మన మంచి దానిలో ఉండదు. మనం ఎటువంటి ధైర్యం నింపినప్పుడు మన మంచి మనకు జరుగుతుంది అనేది ఇప్పుడు దాకా జగమరిగినటువంటి సత్యం. ఏమీ లేని దానికి ఏమీ లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు దాకా రికార్డ్ అయిన కేసు చైనాలో కూడా ఇప్పుడు దాకా రికార్డ్ అయిన కేసులు ఎక్కడా మృత్యువాత పడ్డ వాళ్ళు లేరు. ఇంతమంది ఎఫెక్ట్ అయినా అందరూ ఇంప్రూవ్ అయ్యారు. అఫ్కోర్స్ మామూలు జలుబుకి దీనికి తేడా ఉన్నది. మామూలు జలుబు కంటే ఇది మామూలు జలుబు గొంతులోనే ఉంటుంది, ముక్కులోనే ఉంటుంది, ఇది ఊపిరితిత్తులకు వెళ్తుంది, పిల్లల్లో వస్తుంది. సో వీళ్ళకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఊపిరితిత్తుల ఎఫెక్ట్ ఉంటే న్యూమోనియా అంటారు. న్యూమోనియా వచ్చిన తర్వాత కూడా పిల్లలందరూ ఇంప్రూవ్ అవుతున్నారు. ఎవరికి ప్రాణాలకు అపాయం లేదు. సో ఒక పక్క యూట్యూబర్లకి నా సలహా ఏంటంటే, మనం ప్రజలకి ఇప్పుడు మీరు వీడియోలు చేసే ముందు చదవండి దయచేసి. ఈ ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, వీళ్ళ జబ్బు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని కొంచెం చదవండి. చదివిన తర్వాత మేము వీడియోలు చేయండి. ప్రజలకి నేను చెప్పొచ్చేదల్లా, ఎవరు పడితే వాళ్ళు దేని మీద పడితే దాని మీద మాట్లాడే స్వాతంత్ర్యం ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో విచక్షణం పాటించడం అనేది మీ వంతు. ఎవరేం చెప్తున్నారు, చెప్పింది మనం ఎంతవరకు నమ్మాలి అనేటటువంటిది ఆ విచక్షణ మీకు లేకపోతే ఇవాళ ఒకడు ఉందంటాడు, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇంకోటి చెప్తాడు. సో దీనివల్ల మీ కన్ఫ్యూషన్ పెరుగుతుంది తప్ప లాభం లేదు. సో నా విన్నపం ప్రజలకి కాస్త విచక్షణతోటి మీరు న్యూస్ ఐటమ్స్ని ఫాలో కండి. ఇది తెలుసుకోండి. ప్రస్తుత సత్యం ఏంటంటే, ఇప్పుడు దాకా ఇండియాలో వైరస్ ఉన్నప్పటికీ ఇది కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. ఇవాళ కొత్తగా ఇవాళ వచ్చింది కూడా కాదు. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న వైరస్సే చలికాలం బయటకు వస్తుంది, ఏదో కాస్త హడావిడి చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది మనని హాని చేయదు అని మీకు చెప్తున్నానండి. నమస్కారం. కామన్ కోల్డ్, కామన్ కాఫ్, కోల్డ్ గురించి మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో దీనికి కూడా అలాగే తీసుకోండి. హైజీన్ అనేది మెయింటైన్ చేయండి. హ్యాండ్ వాష్ కానివ్వండి, మాస్క్ వేసుకోవటం కానివ్వండి, ఒకళ్ళ మొహం మీద దగ్గటం తుమ్మటం కానీ చేయకుండా, ఎస్పెషల్లీ ఎవరికైనా జ్వరం, కామన్ కోల్డ్ ఏదైనా ఉంటే వాళ్ళు వర్క్కి కానివ్వండి, స్కూల్కి కానివ్వండి వెళ్ళకుండా, ఎక్కువ ఉంది వారం రోజుల కన్నా ఎక్కువైంది అంటే, ఫీవర్తో పాటు ఉందంటే డాక్టర్ వచ్చి కలవండి. సో మీకు ఇచ్చే నేను ఇన్ఫర్మేషన్, దీని గురించి మీరు భయపడక్కర్లేదు. కంప్లీట్ క్యూర్ ఉంది. దీనివల్ల ఫ్యామిలీస్లో కానివ్వండి మీరు భయపడతారు, డెత్ అవుతుందని మీరు అనుకోకర్లేదు. సివియర్ కేసెస్ అనేది చాలా తక్కువ. సివియర్ కేసెస్ ఎవరిలో చూడొచ్చు అంటే, జనరలీ మనము కామన్ కోల్డ్ చిన్నపిల్లల్లో అంటే లెస్ దెన్ 5 years 2 years వాళ్ళలో మనం బ్రాంకియోలైటిస్ అని చూస్తాం. బ్రాంకియోలైటిస్ అంటే ఏంటంటే, మన ఎయిర్వే ప్యాసేజెస్ ఉంటాయి కదా, ఈ ఎయిర్వే ప్యాసేజెస్లో చిన్న ఎయిర్వేస్ ఉంటాయి అన్నమాట, బ్రాంకియోల్స్ అంటాం. అవి ఎఫెక్ట్ అయితే చిన్నపిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతాయో దీనివల్ల కూడా ఇది ఎఫెక్ట్
ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఎల్డర్లీ పీపుల్లో కూడా ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు. సివియర్గా ఎవరిలో ఉండొచ్చు అంటే ఇమ్యూనో కాంప్రమైజ్, అంటే ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అయిన వాళ్ళలో జనరల్గా ఇది సివియర్గా ఉండొచ్చు. ఇదే కాదండి, ఇమ్యూనిటీ సప్రెస్ అయిన వాళ్ళలో ఏదైనా సివియర్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయట్లే కాబట్టి. సో మీరు కామన్ కోల్డ్, కామన్ కాఫ్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అదే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దీన్ని భయపడక్కర్లేదు. 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.